ప్రభు బిడ్డలారా, భాషలు మాట్లాడటం అంటే ఏదో నోటికొచ్చింది పిచ్చి మాటలు పిచ్చి భాషలు మాట్లాడుతున్నాం అని ఎప్పుడూ అనుకోవద్దు. నీ 4 భాషలు మాట్లాడేటప్పుడు నీ గుండెల్లో ఉండాల్సిన ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? ముఖాముఖిగా పరలోకపు తండ్రితో నేను మాట్లాడుతున్నాను. అలాగని తెలుగు భాషలో ప్రార్థన చేస్తే దేవునికి అర్థం కాదా అని అనుకోవద్దు. మనం మాట్లాడే ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఈ భాష పరలోకపు భాష. భాషలు మాట్లాడేవాడు ముఖాముఖిగా మనుషులతో కాదు. కొంతమంది వచ్చి అంటారు, ఏమే పిచ్చి మాటలు ఏంటి, ఒక్క మాటకు అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాకపోవటమే కాదు, మాట్లాడే నీకు కూడా అర్థం కాదు. అట్లాగని దాన్ని ఆపేద్దామా? అది పరలోక భాష. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే కృపావరం అది. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాం? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాం. అందుకని ప్రతి బిడ్డ భాషల వరాన్ని నిశ్చయంగా పొందుకొందురుగాక. 5వది, ఎందుకు ఇట్లా పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడాలి? అపోస్తుడైన పౌలు గారు ప్రవచనాన్ని భాషల వరాన్ని గురించి మాట్లాడుతూ ఈ 14వ అధ్యాయంలోనే అంటాడు. చూడండి, 14వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. హెచ్చరికయు వచనమేమో సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందట. భాషల వరమేమో తనకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందట. నేను భాషలు మాట్లాడుతున్నాను, నిజమే. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ ఉన్నాం. మనం మాట్లాడే భాష పక్కెంటోళ్ళకి ఏమైనా అర్థమైద్దా? మనకే అర్థం కానప్పుడు ప్రక్కెంటోళ్ళకి అర్థమవుతుంది? అర్థం కాదు. సో పరిశుద్ధాత్మ భాషల ద్వారా సంఘంలో వచ్చిన ప్రజలకు, కొత్త ప్రజలకు క్షేమాభివృద్ధి కలగదు. ప్రవచనం క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. అలాగని మీరు భాషలు మాట్లాడొద్దు అని అంటాడా? భాషలు మాట్లాడండి అంటమే కాదు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలు మాట్లాడుచున్నాను. చెప్దాం ఆమేన్. మరలా చెప్దాం ఆమేన్. ఎందుకు భాషలు మాట్లాడుతున్నావు అంటే ఈ భాషల వరం నా ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఏ అభివృద్ధి? చాలా ఖరీదైన మాట చెప్తాను. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి క్షణం భాషలు మాట్లాడతా, భాషల వరంతో నింపబడి, అట్లాగని గంతులేయాల్సిన అవసరం లేదు. నువ్వు తాఫీగా కూర్చున్న చోట కనీసం అటు ఇటు కదలకుండా కూడా చక్కగా భాషలు మాట్లాడుకోగలవు. ఆత్మ వచ్చిన తొల్లిడి దినాల్లో నీ స్వాధీనంలో ఉండకపోవచ్చు. ఒక దశ వచ్చిన తర్వాత ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. బస్సు మీద ప్రయాణమై వెళ్తూ భాషలు మాట్లాడుకోవచ్చు, బండి డ్రైవ్ చేస్తూ కూడా భాషలు మాట్లాడుకోవచ్చు, పని చేసుకుంటా కూడా భాషలు మాట్లాడవచ్చు. చేతులు పని చేస్తాయి, నాలుక మాత్రం దేవునితో మాట్లాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భాషలు మాట్లాడాలి? ఖచ్చితంగా ఈ మాట గమనించండి. ఎవడు భాషలు మాట్లాడతాడో వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుచున్నాడు అంటాడు. ఇప్పుడు సంఘంలో అందరు భాషలు మాట్లాడేవాళ్ళు అనుకోండి, ఎవరంతటి వాళ్ళకి ఏం కలుగు చేసుకున్నట్లు? ప్రతివాడు భాషలు మాట్లాడేవాడు, ప్రతివాడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. ఇప్పుడు సంఘం అంతా ఏమైపోద్ది? ఎప్పుడు చెప్తా కదా, దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు గురజాడ అప్పారావు గారు. నేనంట సంఘం అంటే రాతి గోడలు కాదు విశ్వాసుల సముదాయం. ప్రతి విశ్వాసి తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు అనుకోండి, సంఘం అంతటికి ఏం కలిగినట్లు? పెద్దగా చెప్పాలి. ఈ మాట బాగా పట్టుకోండి. నీ ఆధ్యాత్మిక జీవితానికి భాషల వరము క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, అభివృద్ధి కాదు. నీ అభివృద్ధికి క్షేమాన్ని కలుగు చేసేవాడే పరిశుద్ధాత్ముడు.